నేను ఇప్పుడు సఫిల్గూడ లేక్ పార్క్ వచ్చేసిన అనమాట. సో ఈ ప్లేస్ ఎట్లా ఉంటుంది, ఈ ప్లేసెస్లో ఏమేమి ఉంటాయి, వ్యూ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ ఏం ఫీజు ఉండదు. ఫస్ట్ థింగ్ ఫ్రీగా రావచ్చు. మార్నింగ్ ఓపెన్ ఉంటుంది, ఈవినింగ్ కూడా ఓపెన్ ఉంటుంది. ఫ్రీ టైంలో మీ ఫ్రెండ్స్తో ఆర్ ఫ్యామిలీతో రావాలనుకుంటే ఈ ప్లేస్కి వచ్చేసేయండి. సో హియర్ ఇస్ మై ఫ్రెండ్ సాయి శ్రీ. హాయ్ సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. సో ఈరోజు లేక్ పార్క్లో ఏమేమి చేస్తున్నాం అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాం అనమాట. లెట్స్ గో. అండ్ ఇంకొకటి ఏంటంటే మా మమ్మీని కూడా తీసుకొచ్చినాం. మా మమ్మీతో ఇప్పుడు ఒక ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. స్నేక్ని కొన్నాం, ఆర్టిఫిషియల్ స్నేక్. సో లెట్స్ సీ మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుందో. ఓకే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇప్పుడు నేను మీకు మా మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. మమ్మీ హాయ్. హాయ్ బాగున్నారా ఆంటీ? సాయిశ్రీ, నేను, మమ్మీ, ఇంకొక ఫ్రెండ్ రావాలి. తను ఆన్ ద వే ఉంది. తను వచ్చినాక తను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో లెట్స్ సీ పార్క్ ఎట్లుంటుంది, మేము ఏమేమి చేస్తాం, ఏమేమి తీట పనులు చేస్తాం అవన్నీ చూపిస్తాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏమేమి తీట పనులు చేస్తాం అవన్నీ చూపిస్తాం. సో గైస్ ఇప్పుడు మమ్మీ పైన ప్రాంక్ చేస్తున్నాం అనమాట. అంటే ఆర్టిఫిషియల్ స్నేక్ తీసుకొచ్చినాం. సో దాన్ని మమ్మీ పైన వేసి మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. మమ్మీ ఇగో చూడండి అక్కడ కూర్చుంది. మమ్మీకి ఏం చెప్తా అంటే వాకింగ్ చేద్దాం దా మమ్మీ అని వెనక నుంచి మెల్లగా వేస్తాం. ఇది స్నేక్ అనమాట. సో మా మమ్మీ పైన వేద్దాం ఎట్లుంటుంది రియాక్షన్. లెట్స్ సీ. ఏంటి మమ్మీ ఎవడు? ఇందాక చెప్పాను కదా నా ఫ్రెండ్ వస్తుంది ఇంకొక అమ్మాయి అని. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ హర్. హాయ్ గైస్. హాయ్. వచ్చిందయ్యా వయ్యారి. సో ఇంకా ఏమేమి చేస్తామో చూపిస్తాం 12లో. అయితే ఇప్పుడే నిహారిక వచ్చిందనమాట. సో వీఆర్ ప్లానింగ్ అ ప్రాంక్ ఆన్ హర్. అదే ఇప్పటిదాకా మమ్మీ పైన ఏదైతే చేసినామో సేమ్ థింగ్ నిహారిక పైన ట్రై చేద్దాం అనుకున్నాం. తన రియాక్షన్ ఎట్లుంటుందో లెట్స్ క్యాప్చర్. ఫ్రెండ్స్ ప్రాంక్ వేస్ట్ అయిపోయింది. నిహారిక అస్సలు ఇంత కూడా భయపడలేదు. ఇంకా పాముని తీసుకొని ఇట్లా ఏంటిది అని అడుగుతుంది అనమాట. సో ఫ్లాప్ అయిపోయింది. ఏం చేయలేము. ఇంకా ఒక్కటి అయింది, ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అదంటే రాయిగుండే ఈమె పిరికి గుండె. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ప్రాంక్ ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. నువ్వెందుకు భయపడలేదు? నాకు అలవాటు అనమాట బీటెక్ నుంచి. ఏమలవాటు? పాములు కూడా భయపడలేదు. ఆమె పాములు పట్టుకుంటారు ఫ్రెండ్స్, అందుకే ఆమెకు అలవాటు అయిపోయింది. ఎప్పుడు పాములు పట్టుకొని ఆడుకుంటుంది. పాములు పట్టుకొని ఈమె మీద వేస్తా. చైనా పీపుల్ పాములని తింటారు కదా, సేమ్ కేటగిరీ. అందుకే ఇట్ట తయారయ్యారే మీరంతా. సో చూస్తున్నారు కదా, ఇదంతా ప్లే జోన్ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి అండ్ ఇన్ కేస్ మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే వాకింగ్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. వీళ్ళు జిమ్కి వెళ్ళండిరా అంటే ఇక్కడికి వచ్చి స్లిమ్ అయిదామని చూస్తారు ఇద్దరు. చూడండి వీళ్ళు ఎక్సర్సైజ్ చూడండి. ఈమె వెళ్ళాల్సిన అవసరం లేదు, స్లిమ్ ఉంది అయినా కానీ చేస్తుంది. డెడికేషన్ లెవెల్స్. అది సుడు హీరోలు, ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు. ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు గల్లీ రాకెట్లు, టెలివిజన్ గెట్స్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల పాకెట్లు. సుత్తా పుసలు సుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు, పంటే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. సుడు హీరోలు, ఒట్టి బుట్టర కానులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు. ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లాటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. మా సుషుమ్న వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అల్లుకున్న తీగతో
కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. ఈ పార్క్కి ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే పార్క్కి అటాచ్ అయ్యి ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ నేమ్ శ్రీ విజయదుర్గ కట్టమైసమ్మ టెంపుల్. వెరీ పవర్ఫుల్ టెంపుల్. సో మీరు పార్క్ వచ్చినప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళండి. వావ్, లుక్ ఎట్ దిస్ వ్యూ పాయింట్. క్రేజీ ఉంది అసలు. సన్సెట్, లేక్, ట్రీస్, ఫోటోషూట్స్కి అయితే ద బెస్ట్ ప్లేస్ అబ్బా ఇది. నాకైతే మస్తు నచ్చింది. పాట ఉంటుంది ఏది చిలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది. నీ హసి అయింది తలకు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది. ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తాను చిక్కిపోయేనే. ప్రాణమిచే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా. నీ కీర్తే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలక చిలక. నాకైతే ఈ ప్లేస్కి వెళ్ళాక చాలా ప్రశాంతంగా అండ్ పీస్ఫుల్గా అనిపించింది. డూ కమెంట్ అండ్ లెట్ మీ నో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ విజిటింగ్ దిస్ ప్లేస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో డూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ చేసేయండి. బాయ్.